హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జిషు వ్లాగ్స్. ఈరోజుటి నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి దోశ. మీరేం చేసుకున్నారండి ఈరోజు? కామెంట్ పెట్టండి. అండ్ ఈ దోశని రెగ్యులర్గా పల్లి చట్నీతో కాకుండా టమాటో చట్నీ కూడా చేశాను. దానికోసం కావాల్సిన పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాను. అండ్ ఇందులోనే పల్లి చట్నీ కోసం కూడా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేశాను. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 చిన్న టమాటో ముక్కలు అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ ఉందండి, ఎందుకంటే అవి స్పైసీనెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర అండ్ నువ్వులు వేసి ఇంకాసేపు వేయించుకున్నాను. అండ్ ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. కొత్తిమీర కరివేపాకు ఇందులోనే వేయడం ఎందుకంటే తాలింపులో వేస్తే ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఇందులో వేస్తే బాగా మిక్స్ అయిపోతుందని ఇందులోనే వేసేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే యమ్మీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పెట్టుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టుకోవట్లేదు. అండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీకి తాలింపు వేసేసాను. అంతేనండి, 2 మంచి టేస్టీ చట్నీస్ రెడీ అయిపోయాయి. ఇంకా కావాల్సినన్ని దోశలు వేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.